ఫైనల్లీ ఎంతగానో ఎదురు చూస్తున్న పోస్టల్ ఆఫీస్‌లో పర్మనెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతున్నారు. స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఎంటీఎస్ పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్ సంబంధించిన 2026లో కొత్త నోటిఫికేషను. దాదాపుగా 2100 పోస్టులతోని ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతున్నారు. పోస్టల్ స్పోర్ట్స్ కోటాకు సంబంధించి నోటిఫికేషన్ అన్నమాట. ఈ నోటిఫికేషను మనకు 2023లో వచ్చింది. ఆ తర్వాత 2026లో విడుదల చేయబోతున్నారు. దీనికి సాలరీ వచ్చేసి స్టార్టింగే మీకు 40,000 గ్రూప్ సి నోటిఫికేషన్ అన్నమాట ఇది. దాదాపు 40,000 అలవెన్స్ అయితే ప్లస్ అలవెన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. దీనికి కేవలం అప్లై చేస్తే సరిపోతుంది. ఎటువంటి ఎగ్జామ్ లేదు. ఎటువంటి ఇది ఇంటర్వ్యూ గాని ఏది లేదు. మీకు అప్లై చేస్తే మీకు డైరెక్ట్ మీకు సర్టిఫికేట్ ఉంటే మీకు మెరిట్ లిస్ట్ తీస్తారు. మీ మెరిట్ లిస్ట్‌లో మీ పేరుందంటే మీకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన అప్లికేషన్ డేట్స్ అలాగే లాస్ట్ డేటు, నోటిఫికేషన్ ఏ రోజు వస్తుంది అనేది కంప్లీట్‌గా ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. కాబట్టి వీడియో అనేది క్లియర్‌గా ఎండ్ వరకు చూస్తే సరిపోతుంది. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. అండ్ వీడియోస్‌లో ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. మన ఛానెల్ కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్‌కి వెళ్దాం. మనకు పోస్టల్ స్పోర్ట్స్ కోటాకు సంబంధించి మెరిట్ ఏరియాస్ స్పోర్ట్స్ పర్సన్‌కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. దీనికి గ్రూప్ సి పోస్టులకు సంబంధించి పోస్టల్ అసిస్టెంట్, అలాగే స్టోటింగ్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్, ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి సంబంధించిన 5 రకాల పోస్టులయితే ఈ నోటిఫికేషన్‌లో భర్తీ అయితే చేస్తారు మనకు. మనకు దాదాపుగా సుమారుగా 2, 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చే నోటిఫికేషన్ అన్నమాట. ప్రతి ఇయర్ ఈ నోటిఫికేషన్ అయితే రాదన్నమాట. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ స్కేల్ పే చూసుకుంటే మాత్రం మీరు పోస్టల్ అసిస్టెంట్‌కి లెవెల్ 4 ప్రకారం 25,500 నుంచెల్లి 81,100 వరకైతే బేసిక్ పే అన్నమాట. మీకు అన్ని అలవెన్స్ కలుపుకుంటే సుమారుగా 45,000 నుంచెల్లి 50,000 వరకు ఫస్ట్ మంత్ సాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఏది పోస్టల్ అసిస్టెంట్ గూడా. అండ్ స్టోటింగ్ అసిస్టెంట్ గూడా సేమ్ అన్నమాట. పోస్ట్ మ్యాన్‌కి 21,700 నుంచెల్లి 69,100 వరకు సాలరీ అయితే ఉంటుంది. మెయిల్ గార్డ్‌కొచ్చేసి లెవెల్ 3 ప్రకారం 21,700 నుంచెల్లి 69,100 వరకైతే సాలరీ అయితే ఉంటుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కొచ్చేసి 18,000 నుంచెల్లి 56,900 వరకు ఈళ్ళకు ఫస్ట్ మంత్ సాలరీ విత్ అలవెన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ మనకు 2023లో రిలీజ్ చేసిర్రు. ఆ తర్వాత మనకు దాని ప్రాసెస్ అనేది 2026 వరకు కంప్లీట్ అయిపోయింది. అండ్ కొత్తగా రిలీజ్ చేస్తున్నది 2026లో నోటిఫికేషన్ అన్నమాట. దీనికి సంబంధించిన ఆల్రెడీ ప్రపోజల్ అండ్ అన్నీ గూడా కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. ఆ పీడీఎఫ్ అనేది నేను ప్రస్తుతం మనకు యూట్యూబ్‌లో పెట్టరాదు. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పెట్టాను. ఎవరైతే ఇంకా జాయిన్ కాలేదో మన టెలిగ్రామ్ గ్రూప్‌లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కండి. కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ గ్రూప్‌లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లో ప్రతి ఒక్కరు కూడా మెసేజ్ చేయండి అక్కడ. ఏమైనా డౌట్స్ ఉంటే మీకు క్లారిటీ ఇస్తాను. ఇక్కడ ఏజ్ లిమిట్ విషయం చూసుకుంటే పోస్టల్ అసిస్టెంట్‌కొచ్చేసి 18 నుంచెల్లి 27, స్టోటింగ్ అసిస్టెంట్ నుంచెల్లి 18 నుంచెల్లి 27, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ వచ్చేసి 18 నుంచెల్లి 27 ఇయర్స్ వరకైతే ఉండాలి. అండ్ ఎంటీఎస్‌కొచ్చేసి 18 నుంచెల్లి 25 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఎక్స్‌ట్రా రిలాక్సేషన్ కూడా ఉంది. 5 ఇయర్స్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అండ్ ఓబీసీ వాళ్ళకి కూడా 5 ఇయర్స్ అయితే ఉన్నట్టు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్టల్ అసిస్టెంట్, స్టోటింగ్ అసిస్టెంట్‌కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ అంటే ఎనీ డిగ్రీ మీరు పాస్ అయితే సరిపోతుంది. అంటే మీ దగ్గర డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే ఈ 2 పోస్టులకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అదే విధంగా మెయిల్ అంటే మెయిల్ గార్డ్ గాని, పోస్ట్ మ్యాన్ సంబంధించి దీనికి ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. అండ్ ఎటువంటి సంబంధించి అయితే అవసరం అయితే లేదు. దాంతో పాటు మీ దగ్గర లైట్ మోటార్ వెహికల్స్ సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీ దగ్గర కంపల్సరీ ఉండాలని వాళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అదే విధంగా దీనికి సంబంధించి ఎంటీఎస్ మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేదు, ఇంటర్ లేదు, డిగ్రీ లేదనుకుంటే ఎంటీఎస్ పోస్ట్‌లకి 10థ్ పాస్ అయితే సరిపోతుంది. కేవలం 10థ్ సర్టిఫికేట్ ఉంటే మీ దగ్గర ఆహ్, మీరైతే ఈ నోటిఫికేషన్‌కైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎంటీఎస్ పోస్ట్‌లకైతే మెయిన్‌గా అప్లై అయితే చేసుకోవచ్చు. అన్నిటితో పాటు మీ దగ్గర స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనేది మీరు జిల్లా వైస్‌గా, మండల వైస్‌గా అండ్ స్టేట్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ వైస్ ఏ సర్టిఫికేట్ ఉన్నా మీ దగ్గర అప్లై అయితే చేసుకోవచ్చు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఏ సర్టిఫికేట్ ఉన్నా స్పోర్ట్స్‌కి సంబంధించింది. ఓకేనా. ఇక్కడ గేమ్స్ కూడా ఉండడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఆర్చరీ ఇవన్నీ కూడా ఉండడం అయితే జరిగింది. మీరు ఒకసారి వీడియో ఆపి మీరు ఒక చెక్‌ఔట్ అయితే చేసుకొని క్లియర్‌గా మీకు చూపిస్తున్నాను. చూడండి ఒకసారి. ఓకేనా.
ఇవన్నీ గూడా కబడ్డీ గాని, ఇవన్నీ గూడా ఉండడం అయితే జరిగింది. మీకు ఈ స్పోర్ట్స్‌లలో మీకు సర్టిఫికేట్ ఉంటే మాత్రం ఈ నోటిఫికేషన్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇంటర్నేషనల్ సంబంధించి ఇక్కడ ఫార్మ్ 1 అనేది కంపల్సరీ తీసుకోవాలి. నేషనల్ వాళ్ళకు ఫార్మ్ 2, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్ ఫార్మ్ 3 అండ్ నేషనల్ స్పోర్ట్స్ గేమ్స్ సంబంధించి ఫార్మ్ 4 అదే విధంగా ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మాత్రం ఫార్మ్ 5 అనేది కంపల్సరీగా మీ దగ్గర మీరైతే కంపల్సరీగా తీసుకోవాలని వాళ్ళైతే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి మీకు ఏదైతే ఉందో ఆహ్, సర్టిఫికేట్స్, సర్టిఫికేట్స్ బేస్ మీద మీకైతే మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. మీకు మెరిట్ లిస్ట్‌లో జాబ్ అయితే అంటే నేమ్ అయితే ఉందో మీకైతే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. హౌ టు అప్లై, హౌ టు అప్లై విషయానికి చూసుకుంటే మాత్రం ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే చేయాలి. ఇక్కడ వెబ్‌సైట్ ఉంది గదా! డిఓ డిఓపి స్పోర్ట్స్ రిక్రూట్‌మెంట్ డాట్ సీజీపీటీ అండ్ డాట్ జీవన్ డాట్ ఐఎన్ వెబ్‌సైట్‌లో మాత్రమే ఈ పోస్ట్‌లకి ఏదైతే ఉందో పోస్టల్ అసిస్టెంట్, షూటింగ్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించిన ఎంటీఎస్ సంబంధించిన పోస్టులకు మాత్రమే ఈ అంటే ఈ వెబ్‌సైట్‌లో మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మనకు అప్లికేషన్ ఫీ సంబంధించి చూసుకుంటే రూ. 100 అయితే కట్టాలి. ఇందులో వుమెను, ట్రాన్స్‌జెండరు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎటువంటి ఫీ పేమెంట్ అవసరం లేదు. ఈ రూ. 100 కూడా అవసరం లేదు. ఓన్లీ యూఆర్, ఓబీసీ వాళ్ళు మాత్రమే రూ. 100 ఫీ పేమెంట్ అయితే చేయాలి మీరు ఆన్‌లైన్‌లో. ఇక్కడ మీరు యూపీఐ, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డ్స్ ద్వారా మీరు ఆన్‌లైన్‌లోనే కట్టాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్ ఫార్మ్ అయిపోయిన తర్వాత లాస్ట్‌కి పేమెంట్ అంటే అడుగుతుంది. అంటే మీ క్యాస్ట్ మెన్షన్ చేస్తారు గదా! మీ క్యాస్ట్ మెన్షన్ చేస్తే ఒకవేళ మీకు అడిగితే పేమెంట్ చేయండి. లేకుంటే చేయదన్నమాట. పోస్టల్ స్పోర్ట్స్ కోటాకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఇది పోస్టల్ స్పోర్ట్స్ కోటాకు సంబంధించి సర్టిఫికేట్ ఉంటే మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో, ఎంటీఎస్ పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్ సంబంధించిన జాబ్స్ అన్నమాట. ఇవి సెపరేటు స్పోర్ట్స్ పర్సన్స్‌కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే సెపరేట్‌గా రిక్రూట్‌మెంట్ అయితే చేస్తారు. సో, మిగతా వాళ్ళకు జనరల్ వాళ్ళకు దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ వీడియో చేయడం అయితే జరిగింది. మన ఛానెల్‌లో ఉండింది. ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాతనే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేస్తారు. అది 30,000 పైన పోస్ట్ అయితే విడుదల చేస్తామని అంటున్నారు. దానికి ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది. కొన్ని పోస్ట్‌లకి ఎగ్జామ్ ఉంటుంది. కొన్ని పోస్ట్‌లకి ఎగ్జామ్ అయితే ఉండదు. సో, కంప్లీట్‌గా ఎవరైతే స్పోర్ట్స్ కోటాకు సంబంధించి సర్టిఫికేట్ లేదో ఆ నోటిఫికేషన్‌కైతే ఎలిజిబుల్ అన్నమాట. ఆ వీడియో మన ఛానెల్‌లో ఉంటుంది. 4, 5 రోజుల ముందు వీడియో అది చేశాను. ఒకసారి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి చూడండి. మన ఛానెల్‌లో ఉంటుందన్నమాట. సో, ఇక ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే, మనకు జూన్ లాస్ట్ వీక్‌లో ఈ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. అదే విధంగా జూలై ఎండ్ వరకు మనకు అప్లికేషన్ డేట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. మాక్సిమం జూలై ఫస్ట్ వీక్‌లో స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఏది కంప్లీట్‌గా నోటిఫికేషన్ అప్లికేషను. సో, అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే మన ఛానెల్‌లో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కింద. సో, మీ రెస్పాన్స్‌ని బట్టి అప్లికేషన్ అనేది వీడియో చేస్తాను. నోటిఫికేషన్ అయిన అప్లికేషన్ వీడియో అంటే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత. సో, ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. మన ఛానెల్ కొంచెం బూస్టప్ అయితే ఉంటుందన్నమాట. జూలై లాస్ట్ వీక్ వరకు ఈ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో, దీనికి సింపుల్‌గా 40,000కు పైగా సాలరీ అయితే వస్తుంది కాబట్టి అసలు కూడా మిస్ అయితే చేసుకోకండి. ఎవరైతే పోస్ట్‌లకు సంబంధించి స్పోర్ట్స్ కోటా సంబంధించిన సర్టిఫికేట్ ఉందో నేషనల్ గాని, ఇంటర్నేషనల్ గాని, డిస్ట్రిక్ట్ లెవెల్ గాని, స్టేట్ లెవెల్ గాని, అదే విధంగా స్కూల్ లెవెల్ గాని, ఏ ఎటువంటి సంబంధించి ఏ సర్టిఫికేట్ ఉన్నా గాని మీరు దీనికి అప్లై అయితే చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో, మిస్ అయితే చేసుకోకండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇవి రేర్‌గా జాబ్స్ వస్తాయన్నమాట. 2023లో 1899 పోస్టులతోనే వచ్చింది నోటిఫికేషను. మళ్ళీ 2026 దాదాపు 3 సంవత్సరాల తర్వాత ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైతే చేస్తున్నారు. సో, మిస్ అయితే చేసుకోకండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానెల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసి ఉండండి. సో, మిస్ అయితే చేసుకోకండి. థాంక్ యూ.